అందరికీ హాయ్ గైస్. ఈరోజు మనమైతే ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నామనమాట. ఎందుకు ఇది స్పెషల్ వీడియో అవ్వబోతుందంటే, చాలామంది చాలా రోజుల నుంచి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అసలు మీరు వాడే ఎక్విప్‌మెంట్ ఏంటి? మీ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్ ఏంటి? అని ఇలా చాలా అయితే అడిగారనమాట. ఇవాల్టి వీడియోలో అసలు నేను ఏమేమి గ్యాడ్జెట్స్ వాడతాను, ఎడిటింగ్‌కి వాడాల్సిన గ్యాడ్జెట్స్‌తో పాటుగా ఇంకా నా కాడ ఏమేమి ఉన్నాయి ప్రతి దాని గురించి మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాననమాట. అండ్ దాంతో పాటుగా 100+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే అయిపోయారనమాట. ఛానల్ పెట్టిన 4-5 డేస్‌లోనే 100+ అయితే ఎళ్ళిపోయారు. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఒకవేళ ఛానల్ కొత్త అయినట్టయితే మాత్రం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి. పదండి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే మీరైతే చూసేసుకోవచ్చనమాట. మీకు కనిపిస్తుంది కదా! ఇదైతే నాకన్నా గేమింగ్ చైర్ అనమాట. గ్రీన్ సోల్ బ్రాండ్ ఇది యాక్చువల్‌గా. సో కంఫర్ట్ అయితే బానే ఉంటుంది. నేను కొన్నప్పుడు వచ్చేసి 8,000 11,000 అనుకుంటా. నాకు కరెక్ట్‌గా అయితే గుర్తుకు రావట్లేదు గానీ, నేను కొంచెం ఒక ఆఫర్స్ ఉన్న టైంలో అయితే కొన్నాననమాట. సో దానివల్ల ఏందంటే కొంచెం డిస్కౌంట్ వచ్చింది. సో ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 11,000 13,000 ఉంది. కొంచెం రఫ్‌గా కొంచెం అటు ఇటుగా అయితే ఉంది. కానీ నియర్లీ నాకు 10,000 ఏమో పడిందనమాట. గుర్తుకైతే లేదు నాకు ఎగ్జాక్ట్‌గా. అండ్ రీసెంట్‌గా అయితే మనం ఈ టేబుల్ ఇది తీసుకున్నాం. దగ్గర ఒక 10 డేస్ ప్లస్ అయితే అవుతుంటది. అండ్ ఈ టేబుల్ వచ్చేసి అయితే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాననమాట. రాయల్ ఓక్ అనే ఒక ఫ్రాంచైజీ అయితే ఉంటది. దగ్గర ఇండియాలో మొత్తం వాళ్ళకి 300+ స్టోర్స్ ఏమో ఉన్నాయన్నమాట. మీరు కూడా చూసే ఉంటారు అది. సో వాళ్ళ కాడైతే తీసుకున్నానన్నమాట అది. అండ్ నాకది దాని కాస్ట్ వచ్చేసి నియర్లీ 8,000 రూపీస్ అయితే పడిందన్నమాట. ఫిట్టింగ్స్ వీటన్ని ఓవరాల్‌గా చెప్తున్నానన్నమాట. 8,000 రూపీస్ అయితే అయ్యింది. అండ్ దీని క్వాలిటీ కూడా బావుంటది. ఇది ఒక ఏదో వుడ్ పేరు చెప్పాడు. ఆ వుడ్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలియట్లేదు. ఎందుకంటే నోరు తిరగట్లేదన్నమాట. తను చెప్పినప్పుడు నేను మర్చిపోయానన్నమాట యాక్చువల్‌గా గుర్తుకు రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతకన్నా ముందు కొంచెం చైర్ పక్కకు పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదొచ్చేసి మన ల్యాప్‌టాప్. ఇది ఏది ల్యాప్‌టాప్ నేను వాడేదంటే ఆసూస్ టఫ్ గేమింగ్ A15. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 16 జీబీ ర్యామ్, 512 జీబీ వేరియంట్ అనమాట. 3050 గ్రాఫిక్ కార్డ్, 4 జీబీతో అయితే వస్తుంది. అండ్ దీనికుండే ర్యామ్ వచ్చేసి DDR5 ర్యామ్ అయితే ఉంటుంది. మీరు దీనికి ర్యామ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా అయితే అప్‌గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎడిటింగ్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్, రియలిస్టిక్ వీడియోస్ నేనైతే ఎక్కువ ఎడిట్ చేస్తా కాబట్టి నాకేమైందంటే ర్యామ్ అనేది రిక్వైర్మెంట్ అయితే వచ్చిందనమాట. సో నేనేం చేశానంటే దీనికి 16 జీబీ ర్యామ్ ఉంది కదా! ఇంకొక 16 జీబీ ర్యామ్ నేనైతే అప్‌గ్రేడ్ అయితే చేశాను. ఇప్పుడు టోటల్‌గా 32 జీబీ ర్యామ్‌తో అయితే నా ల్యాప్‌టాప్ అయితే ఉందనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడే చూసేసుకోవచ్చు. నేను వాడే సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దాంతో పాటుగా ప్రీమియర్ ప్రో 2 2026 వెర్షన్స్ అయితే వాడుతున్నా. సో ఇలా అయితే ఉందనమాట మన ఎడిటింగ్ సెటప్. దీని పక్కనొచ్చి చూసేసుకుంటే దీని తర్వాత నెక్స్ట్ కాస్ట్‌లీ ఐటెమ్ వచ్చేసి ఇదనమాట. సో ఇదొచ్చేసి ఎంఎక్స్ మాస్టర్ 3S అనమాట. మ్యాక్ వెర్షన్ ఇది మౌస్ అనమాట ఇది. సో దీనిలో స్పెషాలిటీ ఏందంటే దీనికి ప్రీమియంనెస్ అనమాట. ఓకే. ఇందులో వచ్చేసి టోటల్ ఎన్ని బటన్స్ ఉంటాయంటే మామూలుగా మనందరం వాడే మౌస్‌లు ఎలా ఉంటాయి? జనరల్‌గా వాడేటివి వచ్చేసి లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, ఇంకా ఇది వీల్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటుగా ఇంకేముంటుంది? అంతే కదా ఉండేది. సో ఆ బటన్స్ అనమాట. దీనికి ఎక్స్‌ట్రాగా ఎన్ని ఉంటాయో ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ఒక బటన్ ఉంటది. ఈడ చూస్తున్నారా? కనిపిస్తుందా లేదా? ఓకే. ఇక్కడ ఒక బటన్ ఉంటది. ఇక్కడ ఈ ఏరియాలో. ఈడ మీరు దీనికి ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి వీల్ లాగా ఉందా? దీంతో మనం ఎడిటింగ్‌లో టైమ్ లైన్ ఉంటది కదా! లెఫ్ట్, రైట్ మీరు రొటేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. దాంతో పాటు ఇక్కడ ఇంకో 2 బటన్స్ ఉన్నాయి. నేను దీన్ని ఏంటికి వాడతా తెలుసా? కాపీ పేస్ట్‌కి వాడతా. ఎడిటింగ్‌లో కాపీ పేస్ట్ చాలా ఎక్కువ నాకు రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. మీరు దానికైనా వాడుకోవచ్చు. ఇంకా ఏదైనా బటన్స్ పెట్టుకోవచ్చు. ఇది మీరు సౌండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. చాలా అనమాట. ఇక్కడ ఇండికేటర్ అయితే ఉంటుంది. మీరు దీని బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుందంటే, మీరు మంత్లీ ఒక్కసారి ఛార్జ్ పెట్టుకోవచ్చనమాట అంతే. సో, మీరు 10 మినిట్స్, 15 మినిట్స్‌లోనే 20, 30% ఎళ్ళిపోతుందనమాట. ఓకే. సో, ఇలా ఉంటుంది. సో, కొంతమందికి మౌస్‌లు ఎలా ఉంటే ఇష్టమంటే, కొంచెం వెయిట్ ఉండి, ఒక ఫీల్ ఉంటే మాత్రం చాలా మందికి ఇష్టం ఉంటది. నా కాడ పాత మౌస్ ఉండేది. అదంతా రూ. 800 కీబోర్డ్, మౌస్ కిట్ అది. అక్కడి నుంచి ఈడికొచ్చానమాట ఈరోజు నేను. దగ్గర ఒక 2 ఇయర్స్ పీరియడ్ ఇది. సో, ఇలా ఉంటుందనమాట మౌస్ అనేది. అండ్ ఇంకోటి ఇక్కడ సెన్సార్ ఉంటుంది గదా! దీనికి ఎంఎక్స్ మాస్టర్ 3ఎస్‌కి ఏందంటే, దీనికి సెపరేట్‌గా ఒక స్పెషల్ సెన్సార్ ఉంటది. దాని స్పెషాలిటీ ఏందంటే, ఎలాంటి సర్ఫేస్ పైన గాన కావచ్చు. ఇప్పుడు కొన్ని మౌస్‌లు ఏందంటే, గ్లాస్ పైన వర్క్ కావంట యాక్చువల్‌గా. ఈ మౌస్ అలాంటి సర్ఫేస్‌లో కూడా వర్క్ చేయగలుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక రింగ్ ఉందా? ఈ రింగ్‌లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు స్క్రోల్ చేస్తే అది 1000 రొటేషన్స్ తిరుగుతుందనమాట. ఓకే. సో, అంత స్మూత్‌గా ఉంటుందది. అసల వేరే లెవెల్‌లో అండి. సో, మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బావుంటది గానీ, వైట్ తీసుకోవడం వల్ల ఇక్కడ బాగా గమనిస్తే కొంచెం లైట్‌గా ఏమంటారు గ్రీన్, యెల్లో కలర్ మిక్స్ అయితే అయిందనమాట. ఓకే. టైమ్ టు టైమ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి చాలామంది అడిగిందేంటంటే, నేను వాడే కూలింగ్ ప్యాడ్. చెప్తున్నా గదా! ఇది ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దాని లోపల 6 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే యావరేజ్.
యాంటీ స్పోర్ట్స్ ఉంటుంది కదా వాళ్ళదనమాట. మోడల్ నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఉందో లేదో కూడా నాకు తెలీదనమాట. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తే మీరు అక్కడి నుంచి చూడొచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 550 500 పడింది. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏందంటే, సో ఇక్కడ కింద గ్యాప్ ఉంది కదా! ఈడ మనకు అంత ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. సో దానివల్ల ఏందంటే కొంచెం ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే రావు. ఇంకోటొచ్చేసి నా కాడ ఉండేదైతే ఇదనమాట. వన్‌ప్లస్ నాట్ బడ్స్. సో ఇది వచ్చేసి ఎంత 2200 రూపీసో, 500 రూపీస్ అయితే పడింది. ఇది నేను జిమ్‌కెళ్ళినప్పుడు వాడతాను. అండ్ అరే నా స్పెక్ట్స్ తేవడం మర్చిపోయా. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది ఇది ఫాస్ట్ ట్రాక్. యాక్చువల్లీ ఇది ఫాస్ట్ ట్రాక్ వేరు. నేను వాడేది వచ్చేసి లెన్స్ కార్ట్ బ్లూ కట్ గ్లాసెస్ అనమాట. ఆ గ్లాసెస్ ఏంటికి వాడుతానంటే మనం వర్క్ అంతా ల్యాప్‌టాప్ ముందే ఉంటుంది కాబట్టి నేను దానికోసం అయితే తీసుకున్నాననమాట. ఇంత 1100 రూపీస్ ఏమో పడింది. సో అదనమాట నేను వాడే స్పెక్ట్స్ అది. సో మీరు ఒకవేళ ల్యాప్‌టాప్ ముందు గానీ, మొబైల్ ముందు ఎక్కుంటే గ్లాసెస్ కొనుక్కోండి బెటర్. అది లెన్స్ కార్ట్ అనేది ఇంక స్టార్టింగ్ అనమాట బేస్ అది. ఒకవేళ మీరు ఇంకా పెట్టుకోగలుగుతారంటే ఇంకా మంచిది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మోడల్ మర్చిపోయా. బట్ చూపిస్తా. ఇది వచ్చేసి బోట్ ఇయర్ ఫోన్స్. నేను ఎడిటింగ్ వాడే ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్‌గా టైప్ సి. ఓకే. టైప్ సి అనమాట. నేను నా మొబైల్స్‌కి అన్నిటికైతే టైప్ సి. ఇప్పుడు 3.5 హెడ్‌ఫోన్ జాక్ నేను చాలా లేదు చూడక. సో అందులో ఇప్పుడు టైప్ సి అయితే వచ్చేసాయి కదా! సో అలా దీని లోపల పోర్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ ల్యాప్‌టాప్‌కి వచ్చేసి 180 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే ఉంటుందనమాట. ఎక్స్‌టెన్షన్ బాక్స్. ఇక్కడి నుంచి నేను ఇదొచ్చేసి మన కూలింగ్ ప్యాడ్‌కి, అదొచ్చేసి ల్యాప్‌టాప్ అడాప్టర్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడికి రావాలనమాట. ఇక్కడొచ్చేసి ఏమేమి పెట్టా చూపిస్తా. ఓకే. ఫస్ట్ చూసుకుంటే హాలీల్యాండ్ లార్క్ M2 మైక్. నేను రోజు వాడే మైక్. ఇప్పుడు మీరు నా వాయిస్ వింటున్నారా? ఇది కూడా ఈ మైక్ నుంచి అయితే వస్తుంది. సో ఇలా 2 మైక్స్, ఒక 2 రిసీవర్లు అదేదో గుర్తుకు రావట్లే. ఇట్లాంటివి 2 వస్తాయి. ఇవి మైక్స్, ఇది రిసీవర్. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది MX మాస్టర్ 3S బాక్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫుటేజ్ అనేది కొంచెం స్టెబిలైజ్డ్ ఉంటది. ఎందుకంటే నేను ఇది వాడుతున్నా కాబట్టి. సో దీనిలో స్పెషాలిటీ ఏందంటే మీకు ట్రాకింగ్ అయితే ఉంటుంది గానీ, నేను వాడే మొబైల్ వచ్చేసి S24 అల్ట్రా 512 జీబీ వేరియంట్ ఇది. కొన్ని రోజుల కింద తీసుకున్నా. యాక్చువల్లీ ఇది సెకండ్ హ్యాండ్ మొబైల్. నాకు రిక్వైర్మెంట్ ఉండడం వల్ల తీసుకున్నాననమాట. ఓకే. ఈ గిమ్మల్ ఏదైతే ఉందో ఇది ఐఫోన్స్‌కి మంచి ఆప్టిమైజేషన్ ఉంటదనమాట యాక్చువల్‌గా. దానివల్ల అన్ని ఆప్షన్స్ కూడా వర్క్ అవుతాయి. సో దీన్ని యాక్చువల్‌గా నేను డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు నాకు యూజ్ అయ్యేదనమాట. బట్ దీని రిక్వైర్మెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు యూజ్ అయ్యింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిజిటెక్ 40 వాట్ ఎల్‌ఈడీ లైట్. సో ఇది ఇప్పుడు మీకు ఒక ఆరెంజ్ షేడ్ వచ్చింది కదా స్టార్టింగ్ కొద్దిసేపు, దీని నుంచే అనమాట. ఇది 40 వాట్. ఇప్పుడు అది చూపియలేను ఎందుకంటే అది ఆల్రెడీ వర్కింగ్‌లో పెట్టా కాబట్టి. ఇది దానికి వచ్చిన పౌచ్. సో ఇలా ఉంటుంది. చిన్న స్టాండ్ అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది మన గింబల్ బ్యాగు. ఇది ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. ఓకే. 10,000 రూపీస్ ఇది యాక్చువల్‌గా గింబల్. దానికి జస్ట్ చిన్న కవర్ టైప్ ఒక పౌచ్ ఇస్తాడు. ఓకే. అది ఎవరు వాడకండి వేస్ట్ అది. సో ఇలా ఒక పౌచ్ తీసుకోండి. ఇదంతా 1200 1000 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ కనిపిస్తుందా చిన్నగా? ఇది సెన్సార్ యాక్చువల్‌గా. ఇది ట్రాక్ చేస్తది. అండ్ ఇక్కడ చిన్న లైట్ ఉంటుంది. అంత యూజ్‌లెస్ అది. బట్ నేను దీన్ని వాడింది కూడా చాలా తక్కువ అబ్బా! ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం మనం వాడతాం కదా! ఊరికే వాడం. ఇంకా ఇంకేమన్నా చూపియడానికి ఇక్కడ ఇది నా మొబైల్ S24 అల్ట్రా చెప్పాను. అండ్ ల్యాప్‌టాప్ క్లీన్ చేసే క్లాత్ అనమాట ఇది. మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్. ఇదేంటంటే డస్ట్‌ని అబ్జర్వ్ చేస్తది. ఓకే. సో అదనమాట దాని స్పెషాలిటీ. ఇంకా ఏం చూపించాలి? ఇంకా ఇంకేం లేవనుకుంటా. ఓకే. చెప్పడం మర్చిపోయా ట్రైపాడ్. ఓకే. నేను వీడియోస్ డైలీ సిరీస్ చేస్తుంటా కదా! నేను దీని నుంచి అనమాట రికార్డ్ చేసేది. ఇదొచ్చేసి ఏంటి బ్రాండ్ మర్చిపోయా. ఇదేదో కొంచెం అటు సైడ్ తిరిగి ఉంది. అడాఫైస్ సంథింగ్ ఉందనమాట. 1200 1400 పడింది కాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ చూపిస్తేనేమో మొత్తం కెమెరా అంతా మెరిసిపోయిద్ది. ఇదే అనమాట గైస్ ఇవాల్టి వీడియో. నా వీడియోలో మొత్తం అయితే డీటెయిల్డ్‌గా మీకు ప్రతి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా చాలా ప్లాన్ చేశాను. బట్ ఫుల్ వీడియోస్ అనేవి నేను రెగ్యులర్‌గా అయితే పెట్టకపోవచ్చు. వీక్లీ వన్స్ అని అనుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే. మంచి కంటెంట్‌తో వస్తాను. ఒకవేళ మీకు వీడియో ఎడిటర్ కావాలన్నట్టుగైతే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! దీనికైతే డీఎం చేయండి. మీరు అక్కడి నుంచి మనం మాట్లాడుకోవచ్చు అనమాట డీటెయిల్డ్‌గా. సో చాలా త్వరగానే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఈ వీడియో కూడా చూసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అందరూ ఆల్‌లో పెట్టుకుంటారని అయితే అనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.